హలో ఎవ్రీవన్, నేను యష్మిత. అనగనగా అనే సిరీస్ స్టార్ట్ చేశాం. దీంట్లో ఎన్సీఆర్టీ పాఠాలను కథలలో చెప్పుకుందాం. అంతేకాకుండా దీన్ని 10వ తరగతి హిస్టరీలో మొదటి లెసన్ అయిన నేషనలిజం ఇన్ యూరోప్తో మొదలు పెడుతున్నాం. అంతేకాకుండా ఏ స్టేట్స్ అయితే ఎన్సీఆర్టీ సిలబస్ పాటిస్తున్నాయో వాటికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్. అయితే ఇది 2 లాంగ్వేజెస్లో ఉంది, ఇంగ్లీష్ అలాగే తెలుగు. చూసేయండి. ముందు కథలో మనం రొమాంటిసిజంతో పోరాడుతున్న ప్రజలను చూసాం. రొమాంటిసిజం అంటే కళలు, అంటే పెయింటింగ్, సంగీతం అంటే పాటలు, కవిత్వం అంటే కవితలు, మరియు కథలు అంటే జానపద కథలతో పోరాడడం చూసాం. మరి ఈరోజు కథలోకి ప్రవేశిద్దామా? 1830వ సంవత్సరం తరువాత సంవత్సరాలు కేవలం పెద్ద కళలు, పాటలు సమయం మాత్రమే కాదు. అవి ఆకలి, దుఃఖం, ఇంకా కోపంతో ప్రజలు లేచి నిలబడి పోరాడిన సమయం కూడా. 1830వ కాలంలో యూరోప్లో అనేక మంది ప్రజలు చాలా కష్ట సమయం. అయితే జనాభా వేగంగా పెరిగింది. జాబ్స్ కంటే జాబ్ సీకర్స్. ఈ జాబ్ సీకర్స్ అంటే ఉద్యోగాల కోసం వెతికేవారు ఎక్కువ అయ్యారు. ప్రజలు విలేజెస్ నుంచి సిటీస్కి ఉద్యోగాల కోసం వచ్చారు. కానీ చివరికి వారు మురికి, జనసాంద్రత ఎక్కువైన స్లమ్స్లో ఉండవలసి వచ్చింది. ఇంట్లో లేదా చిన్న చిన్న షాపుల్లో బట్టలు తయారు చేసే స్మాల్ వర్కర్స్ ఇంగ్లాండ్ నుంచి వచ్చే తక్కువ ధర మిషన్ మేడ్ గూడ్స్తో పోటీ పడలేకపోయారు. ఇంగ్లాండ్లో ఎక్కువ మిషన్లు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, అలాగే ఇంకా స్పీడ్గా ప్రొడక్షన్ జరిగేది. అనేక ప్రాంతాల్లో రిచ్ ల్యాండ్ లార్డ్స్ అంటే అరిస్టోక్రాట్లు ఇంకా పేద ఫార్మర్స్ మీద పాలన కొనసాగించారు. ఈ ఫార్మర్స్ మీద భారమైన పన్నులు వేసి ఫ్రీగా పని చేపించేవారు. అయితే ఫుడ్ ప్రైజెస్ పెరగడం, హార్వెస్ట్స్ ఫెయిల్ అవ్వడం వల్ల ప్రతి చోట ఆకలి వ్యాపించింది. ప్రజలు కోపంగా, అలసటతో, నిరాశతో పాపర్స్ అయ్యారు. అయితే 1848వ సంవత్సరంలో ప్యారిస్లో ప్రజలు స్ట్రైక్ చేశారు. వారు వీధుల్లోకి వచ్చి ఫుడ్ మరియు జాబ్స్ కోసం నినాదాలు చేశారు. వారు బ్యారికేడ్స్ అంటే ఫర్నిచర్ స్టోన్స్తో చేసిన గోడలు కట్టారు మరియు రాజు సైనికులతో పోరాడారు. కింగ్ లూయిస్ ఫిలిప్ భయపడ్డారు. దాంతో ఆయన పారిపోయారు. నేషనల్ అసెంబ్లీ కొత్త రిపబ్లిక్ను ప్రకటించింది. అంటే 21 ఏళ్ళ నుండి ఎక్కువ వయసు అంటే 20 ఏళ్ళు నిండిన పురుషులందరికీ ఓటు హక్కు ఇచ్చారు. ప్రభుత్వం నేషనల్ వర్క్షాప్స్ ద్వారా ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ సమయంలోనే మనకు సిలేషియా అంటే ప్రష్యాలో ఒక ప్రాంతం. ఈ ప్రష్యా ప్రస్తుతం జర్మనీ, పోలాండ్, రష్యాలో భాగం. ఈ సిలేషియాలో అనేక మంది కాటన్ నేయడం ద్వారా జీవనం సాగించేవారు. కానీ రిచ్ కాంట్రాక్టర్స్ ఎవరైతే వారికి పని ఇచ్చారో చాలా తక్కువ వేతనం ఇచ్చేవారు. దాంతో వీవర్స్ బాగా ఇబ్బందుల్లో పడ్డారు. కుటుంబాన్ని పోషించుకోలేకపోయారు. అప్పుడే జూన్ 4వ తేదీ 1848వ సంవత్సరంలో 18,000 జనాభా ఉన్న ఒక విలేజ్ అంటే ఊరిలో ఒక సంఘటన జరిగింది. ఒక పెద్ద వీవర్స్ గ్రూప్ కాంట్రాక్టర్ మాన్సూన్ వద్దకు వెళ్ళి ఎక్కువ వేతనం ఇవ్వమని అడిగింది. కానీ కాంట్రాక్టర్ వారిని ఎగతాళి చేసి బెదిరించాడు. అందుకే ఒక గ్రూప్ ఆఫ్ వీవర్స్
మాన్సూన్లోకి చొరబడి విండోస్ ఫర్నిచర్స్ పగలగొట్టింది. ఇంకొందరు వేర్ హౌస్ నుండి క్లాత్ చింపేశారు. కాంట్రాక్టర్ తన కుటుంబంతో పక్కనే ఉన్న విలేజ్కి పారిపోయాడు. కానీ అక్కడికి వెళ్ళి ప్రజలను ఆశ్రయం కోసం అడిగితే అలాంటి వ్యక్తికి ఆశ్రయం ఇవ్వడానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. తర్వాతి రోజు ఆ కాంట్రాక్టర్ సైనికులతో తిరిగి వచ్చాడు. వారు కాల్పులు ప్రారంభించారు. 11 మంది పేద వీవర్స్ అక్కడికక్కడే మరణించారు. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ చేసి డిస్లైక్ చేయండి. అలాగే మీకు ఈ కథ యొక్క పీడిఎఫ్ కావాలి అంటే కామెంట్లో కాంటాక్ట్తో పాటు పెట్టండి. దాంతో మేము మీకు ఇది షేర్ చేయగలం. అంతేకాకుండా మీకు దీని ఇంగ్లీష్ వర్షన్ కావాలి అంటే ఛానల్లో చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.